ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు కృపను బట్టి మరొక నూతన అంశముతో మీ ముందుకు రావటానికి ప్రభు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ప్రియులారా, మొదటిగా పరిశుద్ధ గ్రంథం చదువుకుందాం. అపోస్తులుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు నేను చదువుతాను. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయ పడవలసి వచ్చినది. ప్రభు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెనో నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుష్యుని నేను ఎరుగుదునో అతడు పరదైసులోనికి కొనిపోబడి వచ్చింప శక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుషులు పలకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడెనో శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు కూడా నేను చదువుతాను. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబెలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రాలు స్తుతులునైనా. ఇదిగో ప్రభా, ఈ యొక్క ప్రత్యేక సమయంలో అల్పుడనైన నన్ను నీ ఆత్మతో నీవు నాయనా అభిషేకించి నాయనా, ఇదిగో ప్రభా, నీ వాక్యమును నీ బిడ్డలకు నాయనా పంచటానికి మీరు మాకు ఇచ్చిన కృపకై వందనాలు. ఈ సమయంలో ప్రభా, లేఖనానికి కర్తవు నీవే రంగం మీదకు వచ్చి నీ బిడ్డలతో నైనా ఏ రీతిగా మాట్లాడాలో నీవు నడిపించండి. మనుషులు మాట్లాడితే ప్రయోజనం లేదు నాయనా, నీవు మాట్లాడితే ప్రయోజనం ఉంది. అలాగే ప్రభా, ఈ గడియ వర్తమానమును ప్రభా మాకు అందించటానికి నీవు ఏర్పరచుకున్న నీ ప్రవక్త ద్వారా మాకు బయలుపరిచినటువంటి అంశాలలో కొన్ని విషయాలను ఈ కాలానికి లేక ఈ పరిస్థితికి ఈ దినానికి ఏ రీతిగా అది అవసరమో అలాగునే మాకు పంచి ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. అన్ని కాలాలలో పరిశుద్ధాత్మగా నీవు మా మధ్య ఉన్నావు నాయనా. ఈ కాలానికి మాకు ఏది అవసరమో అది ఇచ్చి ఉన్నావు. అలాగే ఈ సమయంలో ఇదిగోనైనా కేవలం నన్ను నీ నోటికి ఒక బూరగా వాడుకోండి నాయనా. కేవలం నీ నామానికి మహిమ వచ్చులాగానే నన్ను అభిషేకించమని, తద్వారా మహిమ ఘనత ప్రభావాలు నువ్వే పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఈ కాలపు ప్రవక్త విలియం మరియన్ బ్రెన్హామ్ గారు బోధించినటువంటి అంశము కాలమును తెరకు ఆవల. 1961లో జెఫర్సన్విల్లో ఆయన బోధించిన లేక ఆయన వచ్చిన ఆ దర్శనమును లేక కలను మరి ఆయన ఏ రీతిగా వివరించాడో అది చదివినప్పుడు మరి యొక్క అంశాన్ని బోధించాలని నేను ఆశపడ్డాను. అది ప్రవక్త బోధించిన అంశమే
కాలమను తెరకు ఆవల. కాలమను తెరకు ఆవల. పిల్లరా గమనిస్తే మనము 5 ఇంద్రియాల మధ్య, లేకుంటే ప్రవక్త చెప్పినట్లుగా 5 ద్వారముల ద్వారా మనము లోకములో, ఈ భౌతిక ప్రపంచంలో మనుగడ కలిగి ఉన్నాం. 6వ ఇంద్రియము విశ్వాసము. ఈ విశ్వాసం అనే ద్వారము లేక తెరను బట్టి అవతల అత్యంత శక్తివంతమైన కార్యములను మనము పొందుకోగలుగుచున్నాం. కాబట్టి ప్రవక్త అన్నాడు, విశ్వాసం అనేది 6వ ఇంద్రియము. దేవునికి స్తోత్రం. అది చాలా శక్తివంతమైనది, అది ఆశ్చర్యకరమైనది, అది ఒక క్రొత్త సృష్టిని చేయగలిగినంత శక్తి గలదండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో అపోస్తుడైన పౌలు తన యొక్క దర్శనమును గూర్చి చెప్తూ, ఆయన ఆ 3వ ఆకాశమునకు వెళ్ళినట్లుగా, ఆ పరదేశులో వసింప శక్యము కాని అనేక విషయాలు విన్నట్లుగా, అతడు శరీరముతో వెళ్ళాడో శరీరము లేకుండా వెళ్ళాడో నేను ఎరుగను, అది దేవునికే తెలియను అని అతడు చెప్పాడండి. కాబట్టి నిజముగా మనం ఆలోచన చేస్తే మనము భౌతిక దేహంలో ఉన్నాము, ప్రాణము ఆత్మను మనం కలిగి ఉన్నాం. నేను పలుమార్లు చెప్పాను, ఆత్మ దేవుని యొద్ద నుండి మనకు అనుగ్రహించబడింది. అలాగే దేవుడు శరీరం అనే గుడారములో ప్రాణమును ఆత్మను అక్కడ నివాసము చేయనట్లుగా మనల్ని అక్కడ ఉంచాడు అని మనం పలుమార్లు చూసామండి. అంటే మనము శరీరంలో ఉన్నాము, ప్రాణముతో ఉన్నాము, ఆత్మలో ఉన్నాము, ప్రాణాత్మలు కలిగి ఉన్నాం. ప్రైజ్ గాడ్. అలాగే ఈ విశ్వాసమును గురించి పౌలు గారు మాట్లాడుతూ, నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, దృశ్యమైనవి అదృశ్యమైనవి మాట్లాడుతున్నాడు అక్కడ. కంటికి కనిపించేవి 5 ఇంద్రియాలతో మనం స్పృశిస్తాం. కంటికి కనిపించని దానిని, అనగా అదృశ్యమైనవి విశ్వాసము ద్వారా మనం చూడగలుగుతాం. కాబట్టి అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు అది రుజువై ఉన్నది. ప్రియులారా, సమస్త ప్రపంచాలు దేవుని మాట లేక ఆయన వాక్యం వల్ల నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనవి కనబడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి యావత్ ప్రపంచానికి ఒక కర్త ఉన్నాడండి. ఆయనే ప్రభువైన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనకు ఒక ఆలోచన, మనం ఎక్కడి నుండి వచ్చామో, మన జీవితానికి, మన యొక్క బ్రతుకికి మరి గమ్యాగమ్యాలు, దాని యొక్క దిక్చూచి, దాని యొక్క ప్రారంభము, దాని యొక్క ముగింపు ఏంటి అనేటటువంటి ఆలోచనలు మనలను గందరగోళానికి తీసుకుని వెళ్తాయి. ఇక్కడ మరి ఈ కాలపు ఆ ప్రవక్తకి వచ్చినటువంటి ఒక దర్శనాన్ని గురించి ఆయన చెప్పిన మాటల్లో మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. చూడండి, ఆ దర్శనాన్ని గురించి ప్రవక్త మాట్లాడుతున్నాడు. క్రిందటి ఉదయకాలమున నేను నా పడక మీద పండుకొని ఉన్నాను. నేను నిద్ర నుండి అప్పుడే మేల్కొన్నాను. నేను నా చేతులను నా తల క్రింద పెట్టుకున్నాను, మరియు తలగడపై నా తలను పెట్టి సేద తీరుచున్నాను. అప్పుడు ఆవల వైపు ఏ విధముగా ఉండునో అని నేను ఆశ్చర్యపడటం ఆరంభించాను. నా జనుల జీవించినంత కాలము నేను జీవించినట్లయితే నేను నా జీవిత కాలములో
సగానికంటే ఎక్కువగా జీవించానని నేను తెలుసుకున్నాను. ప్రియులారా, ఈ బ్రెన్హామ్ గారి యొక్క కుటుంబంలో, ఆ బ్రెన్హామ్ అనేటటువంటి వంశంలో పురుషులు చాలా తక్కువ కాలం బ్రతికేటటువంటి వారట. ఆ లెక్కన చూస్తే మరి ప్రవక్త ఎక్కువ కాలం బ్రతికాను అనేటటువంటి ఒక ఆలోచన అతడు కలిగి ఉన్నాడండి. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే ఈ జీవమును విడుచుటకు మునుపు నేను ప్రభువు కొరకు ఎక్కువ పని చేయగోరుచున్నాను. ప్రియులారా, ఈ ఆలోచన ప్రవక్త కలిగి ఉండి ఆ రీతిగా ఆ ఆలోచనలో ఉండి మరి ఆయన పరుండి ఉన్నప్పుడు, ప్రియులారా దయచేసి గమనించాలి, దేవుని ప్రవక్తల యొద్దకు దేవుని స్వరము, ఆయన వాక్యము వచ్చునని మనకు తెలుసండి. ప్రవక్తకు ఒక ఆలోచన దేవుడు పంపించాడంటే ఆ ఆలోచన వెనకాల ప్రపంచానికి ఒక సందేశం ఉంటుంది. ఆమెన్. ఖచ్చితమైన సందేశం ఉంటుందండి. ఈరోజు మనము 66 పుస్తకాల సముదాయమైనటువంటి బైబిల్ని కలిగి ఉన్నాం. ఇవి ఆయా కాలాల్లో ప్రవక్తలకు వచ్చినటువంటి దర్శనాలు, ప్రవక్తలకు దేవుడు సెలవిచ్చినటువంటి విశేషాలతో నిండి ఉండి అది మనల్ని ఈరోజు ఆదరిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా దేవుని యొక్క వాక్యము, ఆయన స్వరము మనలను ఈరోజు సరైన మార్గములో మనల్ని నడిపిస్తూ ఉంది. గ్లోరీ. ఈ రీతిగా ప్రవక్త యోచిస్తూ ఉండగా ఒక స్వరము చెప్పగా నేను వినియున్నాను అన్నాడు. నీవు కేవలము ప్రారంభములో ఉన్నావు, పోరాటము చేయము, చేస్తూనే ఉండుము. ప్రియులారా, ఈ స్వరము ప్రవక్త విన్నాడు. నేను ఈ ఆలోచనలను పెట్టి ఉండగా అక్కడ ఈ మాటలను యోచించుచున్నాను. నేను అనుకున్నాను, నేను కేవలం ఒక స్వరమును వినియున్నాను, ఇది ఒక ఊహ అని అతడు అనగా ప్రవక్త అనుకున్నాడు. మరలా స్వరము, పోరాటము కొనసాగించుము, ముందుకు వెళ్ళుచూనే ఉండుము, ముందుకు వెళ్ళుచూనే ఉండుము అని చెప్పుట ఆయన విన్నాడు. అయితే నమ్మిక కుదరలేదు. సాధ్యమైనంత వరకు నాకు నేనుగా ఆ మాటలను పలికియున్నానని నేను తలంచి నా పెదవులను నా పళ్ళ మధ్యలో అలాగూ ఆ పెదవులు కదలకుండా బిగించి అలాగూ ఉంచాడంట. ప్రియులారా, ఆ స్వరము తన నోటి గుండా రాలేదు. ఆ స్వరము మరలా మాట్లాడుచూ ఉన్నది. దయచేసి గమనించాలి. ఆ మార్గము యొక్క చివరన ఏమి ఉన్నది అని నీవు ఎరిగి ఉన్నచో కేవలము ముందుకు కొనసాగుము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో కొన్ని విశేషాలు నేను కూడా మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. చాలామంది ఇక్కడ మనం గమనిస్తే దేవుడు స్వరంతో మాట్లాడతాడు అంటే నమ్మరండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రవక్తలతో మాట్లాడతాడు, తన భక్తులతో మాట్లాడతాడు. ఆయన మనతో మాట్లాడాలని ఆశపడతాడు అనేటటువంటి విషయాలు చాలామంది నమ్మలేరండి. దేవుడు ఎల్లప్పుడూ కూడా తన ప్రజలతో వ్యవహరించాలని ఆయన ఇష్టపడే దేవుడై ఉన్నాడు. ప్రవక్త చెప్పాడు, ఆయన కుటుంబము గల దేవుడు అండి. కుటుంబంలో మాకు ఒక చిన్న కుటుంబం ఉంది. కొన్ని దినాలు సువార్త పనిలో నేను ఉంటూ ఉన్నప్పుడు ఆయా ప్రాంతాల్లో, ఆయా పట్టణాలు, చిన్న చిన్న గ్రామాలు కూడా వెళ్ళి ఈ కాలపు వర్తమానాన్ని మరి ప్రకటించటం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే పెద్ద పెద్ద సభలు కాదు, కానీ మా సహవాసంలో దేవుడు మాకు ఇచ్చిన చిన్న సంఘాలలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు, వారి బంధువులు పలానా చోట ఏదైనా ఒక కూటం పెట్టుకోవాలి, ఒక ప్రేయర్ పెట్టుకోవాలి అని అంటే దైవదాసులను పిలిపించుకోండి అని వారు ఒకరి నుండి ఒకరు చెప్పుకుంటూ ఉంటారు.
ఆయా రీతులుగా పలు ప్రాంతాలకు మరి నేను వెళ్ళటం జరిగింది. ప్రియులారా, కొన్నిసార్లు అది 10 రోజులు కావచ్చు, 20 రోజులు కావచ్చు, ఒక్కొక్కసారి నెల రోజులు కూడా పట్టేదండి. ఇలాంటి స్థితిలో చాలా ఒంటరిగా ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రార్థన ముగిశాక కుటుంబమును గూర్చినటువంటి మళ్ళా ఆలోచన వచ్చేది. పిల్లలు ఎలా ఉన్నారు, కుటుంబం ఎలా ఉంది, ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలాగూ ఆలోచన వచ్చినప్పుడు ఇప్పుడున్న సాంకేతిక మరి ఆ పరిజ్ఞానమును బట్టి ఆ సెల్ ఫోన్ తీసి అవసరమైతే ఇంటికి కాల్ చేసి మాట్లాడటం. కొన్ని సందర్భాల్లో మరి చిన్నపిల్లల్ని లేక మా మనుమని చూడాలనుకున్నప్పుడు వీడియో కాల్ చేసి పిల్లల్ని చూస్తాం. అలాగున ఒక ఎఫెక్షన్ అనేటటువంటిది కుటుంబ యజమానికి ఉంటుందండి. ఇప్పుడు మానవుడునైనా నాకే ఆ రీతిగా అనిపిస్తే మనల్ని అందరినీ సృష్టించిన సృష్టికర్తకు తన పిల్లల ఎడల శ్రద్ధ ఉండదంటారా? వారితో మాట్లాడటం ఆయన ఇష్టపడడా? తన కుమారుడైన ఆదాము అవ్వలు పొరపాటు చేస్తే ఆయనే శరీరధారిగా వచ్చి వారి నిమిత్తము మరణించి ప్రాణం పెట్టిన ఆ గొప్ప తండ్రి తన పిల్లలతో సదాకాలము ఉండటానికి తన పరిశుద్ధాత్మని ఇక్కడ ఉంచినప్పుడు ఆ పరిశుద్ధాత్మ యుగ సమాప్తి వరకు వారితోనే ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మ స్వరమే దేవుని స్వరముగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, ఖచ్చితంగా ప్రభువు మాట్లాడతాడు అని రుచి చూచి ఎరిగిన వారు చాలామంది ఉన్నారు. మ్యాక్సిమం దేవుని కార్యాలను నమ్మని వారు మరి 3 వంతులు ఉన్నారు. నమ్మేవారు బహు అరుదండి. చాలా కాలం క్రిందట మా తల్లి దైవభక్తి కలిగినది. ఆమె చెప్తూ ఉండేదండి. అప్పుడైతే చదువుకునిచున్న రోజులు, యవ్వన కాలమో నాకు అర్థమయ్యేది కాదు, కానీ ఆమె చెప్తూ ఉండేది, నాకు అసలు బైబిల్ చదవటం రాదు, నేను ఎన్నడూ కూడా బైబిల్ చదవలేదు, నేను ఎప్పుడు కూడా స్కూల్లోకి వెళ్ళలేదు, పాఠాలు అవన్నీ నాకు రావు. అయితే అందరూ బైబిల్ చదువుతూ ఉన్నారు. ఆమె రక్షణ పొందిన తర్వాత ఆమె చెప్పినటువంటి అనుభవం అది. కాబట్టి నాకు కూడా చదవాలని ఉంది. అసలు దేవుడు నేర్పిస్తాడా, దేవుడు అలాంటి కృపనిస్తాడా అని రోజు ఆమె ఆలోచన చేస్తూ ఉండేదండి. ఇదంతా ఎందుకు, అసలు ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేస్తే ఒకవేళ ఆయన చదువు ఇస్తే ఇవ్వచ్చు, అది పెద్ద గొప్ప విశేషం కాదు కదా, ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా ఆయనకే స్తోత్రం అని పట్టుదలతో ఆమె ప్రార్థన చేయటం ఆరంభించిందంటండి. ఇలాగున అనేక దినాలు ప్రార్థించగా ఒకరోజు ఒక ప్రకాశమానమైనటువంటి వెలుగులో ప్రభు యొక్క స్వరము ఆమె విన్నది. ఆయన ఆ దర్శనంలో ఒక టీచర్ వలె, ఒక ఉపాధ్యాయుని వలె వచ్చి అక్కడ ఉన్నటువంటి బైబిల్ని చూపించి, అమ్మా అది తీసి చదువు అని చెప్పడం జరిగిందంటే. కాబట్టి నాకు రాదు, నేను ఎలా చదవగలను అని అంటే, నేను చెప్తాను నువ్వు చదువు అని. ఆమె తీసి చదవటం ప్రారంభించిందంట. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఆ దర్శనం అయిపోయిన తర్వాత మరలా ఆమె ఈ కళ ఎలా వచ్చిందేంటి, ఈ దర్శనం ఈ రీతిగా ఉందేంటి అని ఆలోచిస్తూ ప్రియులారా ఆమె మరల అక్కడ బైబిల్ కనపడతా ఉంది. ఆమెకు చదువు వచ్చినా రాకపోయినా బైబిల్ ఎల్లప్పుడూ దగ్గర పెట్టుకునేదండి. అందుచేత ఆ బైబిల్ తీసి చదవాలనుకుంటే అది తీసి కీర్తనల గ్రంథం, తనకు తెలియదు కానీ ఆ మధ్యలో తీస్తే కీర్తనల గ్రంథం వచ్చింది. అదే సమయంలో ఆమె చదవటం ప్రారంభించింది. అయితే ఒక డౌట్ ఏంటంటే, నేను చదివేది కరెక్టా కాదా అని. అప్పుడు
ఎప్పుడైనా ఆ రోజుల్లో ఉత్తరాలు వచ్చేవి. మా తండ్రి గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జాబ్ చేశారు. ఆ క్వార్టర్స్లో ఉన్నప్పుడు ఆ పక్కన ఉన్న వారితో చదివించుకునేది. కాబట్టి అక్కడ వేరొకరిని పిలిచి, అమ్మ నాకు ఈ యొక్క బైబిల్ నేను చదువుతున్నాను, కరెక్టో కాదో చెప్పమని. కాబట్టి ఈమె చదివి ఇలాగూ ఉంది, కరెక్టా కాదా నేను చదివిందని అంటే ఆమె సైలెంట్గా తలుపు మూసుకొని వెళ్ళిపోయిందంట. ఏమైందో అర్థం కాలేదు. ఆ తర్వాత కొద్ది దినములు ఆగిన తర్వాత మరలా ఆమెను అడిగితే, మీరు క్రిస్టియన్స్ అంటారు, అన్నీ అబద్ధాలే, ఎన్నో ఉత్తరాలు తెచ్చి నాతో నువ్వు చదివించుకున్నావు, చదువు రాదని నాతో చెప్పావు, నువ్వన్నీ కరెక్ట్గానే చదువుతున్నావు, నువ్వు అబద్ధం చెప్పావు అని. ఆమె అన్నదంటే, లేదమ్మా, దేవుడు నాకు ఇచ్చాడేమో నాకు తెలీదు, ఇలాగున చేశారంటే ఎలా నమ్మమంటావమ్మా, ఎలా నమ్మమంటావు, అది ఎలా సాధ్యమని. వాస్తవానికి మా తల్లిగారు వేరే పుస్తకాలు ఏమీ చదవలేరండి. ఒక బైబుల్ తప్ప ఇంకేమీ రాదు ఆమెకి. వేరే పుస్తకాలన్నీ కూడా తప్పుగా చదువుద్ది. బైబిల్ మాత్రం చాలా స్పష్టంగా ఆమె చదవగలదు. అలాగే వారి వివాహమైన 22 సంవత్సరాల వరకు సంతానం లేకపోతే దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడే మాట్లాడి ఒక కుమారుని ఇస్తానని చెప్పి నిన్నిచ్చాడు, ఖచ్చితంగా నువ్వు ప్రభువు సేవ చేయాలి అనేది. నేను అవన్నీ పట్టించుకునేవాడిని కాదు. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సంవత్సరాల క్రిందట నేను క్రీస్తు యేసు వారి స్వరాన్ని వినటానికి దేవుడు కృప చూపాడు. అనగా దేవుడే మాట్లాడాడు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, చాలా కలవరము పొందిన పరిస్థితుల్లో, దిగజారిన పరిస్థితుల్లో, ఎక్కడికి వెళ్ళిపోతున్నామో అర్థం కాని పరిస్థితుల్లో ఒక దినము అది ఒక మరణ దినముగా నాకు అనిపించిందండి. చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను. ఆరోగ్యము క్షీణించింది. పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. తల్లిదండ్రులు బలహీనలైపోయారు. చక్కగా ఉన్న గూడంతా చెదరగొట్టినట్టు అయిపోయింది. ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో, దిగజారిన స్థితిలో మరి ఆహారం తినే పరిస్థితి ఉండేది కాదు. కేవలం సెలైన్ ఎక్కించారు. ఇలాంటి స్థితిగతుల్లో, ఇది కొన్ని సంవత్సరాల నాటి మాట, 97. ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు ప్రార్థన చేసుకొని పరున్న తర్వాత, ఆ పరుండి ఉన్నప్పుడు నా మంచంలో నుండి నేను క్రిందికి జారిపోతున్న పరిస్థితులు కనపడ్డాయి. అలాంటి స్థితిలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా శరీరము, నా యొక్క ఆత్మ వేరైపోయినట్టుగా కనబడిందండి. అంటే నేను బయటకు వచ్చేసి అక్కడున్న పొజిషన్ చూస్తున్నాను. అప్పుడు ప్రభువు యొక్క స్వరము, దేవుని వాక్యము అక్కడ వినపడతా ఉంది. కాబట్టి ఆ రోజు ఆయన మాటకు నేను లోబడ్డానండి. నీవు నా సేవ ఎందుకు చేయకూడదు? అప్పుడే బీఈడీ అయిపోయింది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. ఆయా రీతులుగా మరి చేస్తూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో ఉద్యోగ అవకాశాలు, ఎన్నెన్నో ప్రయత్నాల మధ్య ఉండి నేను అలసిపోయిన వేళ అది. కాబట్టి ప్రభు అన్నాడు, నువ్వు నా సేవ ఎందుకు చేయకూడదు? నేనన్నాను, ప్రభు నాకు రాదు, నాకు తెలియదు, నేను అర్హుడను కాను, ఇది నేను నలుగురు వ్యక్తుల మధ్య ఉండలేను, 10 మంది మధ్య నేను మాట్లాడలేను, నేను ఒంటరిగా ఉండే అలవాటు నాది. ఇలాంటి స్థితి కలిగిన నేను అనేకులకు నీ సువార్త అందించటానికి తగిన వాడిని కాను అని ప్రభువు దగ్గర సమాధానం ఇచ్చుకున్న పరిస్థితి. నా ఆత్మ, నా అంతరంగం మాట్లాడుతుంది. కాబట్టి చివరికి ప్రభు అన్నాడు, నువ్వు మరణిస్తే ఏమవుతావు అని. ఆ మరణం అంటే నాకు తెలియదు. వేరొక జీవితం, లేకపోతే ఒక దానిలో నుండి మరొక దానిలోకి వెళ్ళిపోవటం.
అది చాలా భయం కలిగిందండి. అలాంటి పరిస్థితులు అక్కడికి ఆ శరీరం అక్కడ ఉంది, నేను వేరుగా ఉన్నాను, ఆయన వేరుగా ఉండి మాట్లాడుతున్నాడు. ఆమె అప్పుడు చివరికి ఆ మాట అన్నప్పుడు నేనన్నాను, భార్య పిల్లలను పోషించటం కష్టం. అయితే ప్రభు అన్నాడు, నువ్వు నా పని చేయి, నేను నిన్ను పోషిస్తాను. ఆ రోజు నేను ప్రభువుకి లోబడ్డాను. ఆ తర్వాత నాలోని బలహీనతలన్నీ పోయాయండి. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాను అని అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రవక్త చెప్తున్నప్పుడు ఆ రోజుల్లో ఈ వర్తమానం నాకు తెలియదు. ఇప్పుడు నేను చదువుతూ ఉంటే నా తల్లి చెప్పిన ఆ విషయాలన్నీ కూడా నాకు పరంపర జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. దేవుడు తన పిల్లలతో వ్యవహరిస్తాడు, దేవుడు తన సేవకులతో వ్యవహరిస్తాడు, దేవుడు తన ప్రవక్తతో వ్యవహరిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా ఎంతో నమ్మదగిన దేవుడు అండి. ఆ తదుపరి నేను మరి మంచిగా ఉన్న ఈ పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతం నుండి ప్రకాశం జిల్లా వెళ్ళాను. చాలా భయంకరమైన పరిస్థితుల మధ్య ప్రభు సువార్తను ప్రకటించడం జరిగింది. అక్కడ నాకు ఈ వర్తమానం అందిందండి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ విషయం ఏంటంటే, దేవుని యొక్క సంకల్పము చాలా గొప్పది. నిజంగా ఆ రుచే ఈరోజు వరకు నన్ను ధైర్యంగా ప్రభు సేవలో సాగటానికి సహాయం చేస్తుంది. ఎన్నో అపాయాలు, ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో భయంకరమైన పరిస్థితుల మధ్య కూడా నన్ను ధైర్యంగా నిలబెట్టేది ఆయన స్వరమే. ఆయన చూపినటువంటి ఆ దర్శనాలు, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలే స్థిరపరుస్తూ ఉన్నాయి. ఇక ప్రవక్త చెప్పిన విషయాల్లోకి మనం వెళ్ళిపోదాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మన ప్రవక్త అంటున్నాడు, ఆ మార్గము యొక్క చివరన ఏమి ఉన్నది అని నీవు ఎరిగి ఉన్నచో కేవలము ముందుకు సాగుమో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పాత ప్రాముఖ్యమైన పాట యొక్క వచనములు మరియు సంగీతమును నేను వినుట తటస్థించినది. ప్రియులారా అంటున్నాడు, నేను ఇంటి మీద బెంగ పెట్టుకున్నాను, మరియు నీలముగా అయ్యాను, మరియు నేను యేసును చూడదలుచుకున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాబట్టి అక్కడ ప్రవక్త అంటున్నాడు, అది నా మార్గమును కాంతివంతము చేసినది, మరియు అన్ని భయములను పారత్రోలినది. ప్రభువా, కాలమును తెరను వెనుక దానిని నన్ను చూడనిమ్ము అని అడిగాడంటండి. పిల్లల, మన భయాలు, మన భీతులు, మన కలవరాలు పోవాలంటే ఈ అపోస్తులు, ప్రవక్తలు అవతలి గట్టును వారు చూశారండి. వారి బెంగంతా అవతల గట్టు మీదే ఉంది, కానీ యువతల గట్టు మీద లేదు. దయచేసి గమనించాలి. కాబట్టి వారు అవతల గట్టుకు వెళ్ళటానికి భయపడలేదండి. చాలా కాలం క్రిందట భక్తుల జీవితాల్లో, బహుశా డిఎల్ మూడీ గారు అనుకుంటా, చాలా వృద్ధాప్యం వరకు దేవుని వాక్యాన్ని బోధించారు. అయితే ప్రియులారా, అతడు వృద్ధాప్యంలో మరణావస్థలో ఉన్నప్పుడు వారి కుటుంబీకులు మరి ఆ స్థితిలో వైద్యుని సంప్రదించి తిరిగి తెప్పరిల్లా చేయటానికి వారు సకల ప్రయత్నాలు చేశారు. అప్పుడు భక్తుడు అన్నాడు, నేను మధురమైన ఆవలి లోకంలో ఉన్నాను, మహిమగల దేశంలో ఉన్నాను, నన్నెందుకు బలవంతంగా యువతలకు తీసుకొని వస్తారు అని అడిగాడంట. అయ్యా, నీవు మమ్మల్ని నడిపించిన రథసారథివి, ఈ సేవ, ఈ పరిచర్య నువ్వు లేకుండా ఎలా జరుగుద్ది అని. అప్పుడు ఆయన అన్నాడు, మీరు భయపడినట్లుగా అది మరణమును గూర్చినది కాదు, అది నాకు పట్టాభిషేక దినము అన్నాడట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదంతా కూడా మనం చూస్తే మొదట ఒక భయమును విడవాలండి.
పౌలు గారు ఆ దర్శనాన్ని చూసి ఏమంటున్నాడు? నేను బ్రతుకుట అయితే క్రీస్తు అన్నాడు. చావైనా లాభమే, నేను ఈ లోకంలో సేవ చేయాలి, అది నా సంకల్పం. అలా సేవ చేయట దేవుడు నాకు ఇచ్చిన కృప, దానికి నేను బహుమానం పొందుకుంటాను. అయితే ప్రభు యొద్ద ఉండుట మరింత భాగ్యమే. అయితే నాకు చూపిన గురి యొద్దకు నేను పరిగెత్తుచున్నాను అని పౌలు గారు అంటున్నారండి. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. కాబట్టి ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, తెరకు ఆవలియున్న దానిని నీవు చూడగోరుచున్నావా అని ఆ స్వరం అడిగినది. అది నాకు ఎంతో సహాయం చేయను అని ప్రవక్త జవాబిచ్చాడంట. ఏమి జరిగినది నేను చెప్పలేను, నేను నా శరీరంలో ఉన్నానా లేదో, ఒకవేళ నేను పరవశంలో ఉన్నానో ఎరుగను. నేను చూచిన దర్శనములన్నిటిలోనూ అది వింతగా ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. నేను తీసుకొని వెళ్ళబడిన ఆ స్థలమును నేను చూడగలుగుచున్నాను, మరియు అక్కడ నా పడక మీద నేను జారబడి పండుకొని ఉండుటను నేను చూడగలుగుచున్నాను. ఇది వింతైన విషయము అంటున్నాడు. దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు తెలుసు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 6 దినముల తర్వాత, మత్తయి సువార్త 17లో ఉంది, 1-8 వచనాలు మనం చూడవచ్చు. 7వ దినమున 6 దినముల తర్వాత ఆ రూపాంతర కొండ మీదకి వెళ్ళి, ప్రైజ్ గాడ్, ఆయన ప్రకాశమానమైన వస్త్రములుగా ఆయన వస్త్రాలు మారిపోయాయి. ఆ గొప్ప వెలుగు అక్కడ ప్రకాశించింది. అక్కడ ఒక వింత అనుభవం జరిగింది. పేతురు, యోహాను, యాకోబులు భౌతిక లోకంలో ఉన్నారు. మోషే, ఏలియాలు మహిమ లోకంలో ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ఈ రెంటికి మధ్య ప్రభు ఉన్నాడండి. దేవుని స్తోత్రం. ఒకే సమయంలో ముగ్గురు భౌతిక నేత్రాలతో చూస్తున్నారు. మధ్యలో ప్రభు ఉన్నాడు, అవతల ఏలియా ఉన్నాడు, మోషేలు ఉన్నారండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకే సమయంలో కాలానికి అవతల దృశ్యమో, కాలమునకు యువతల దృశ్యమో ఆ కొండ మీద జరిగింది. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభువు పరలోకములోనూ భూమి మీదనో నాకు సర్వాధికారము ఉన్నది అని ప్రభు చెప్పాడండి. ఇదే సందర్భంలో ఒక విషయాన్ని నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఇక్కడ ఆ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ క్లియర్గా ప్రభువు మోషే, ఏలియాలతో మాట్లాడుతున్నాడు. మీరు గుర్తుపట్టారు, మోషే ఎలా ఉంటాడో ఒక యూదునికి ఎవరు చెప్పనవసరం లేదు. ఏలియా ఎలా ఉంటాడో ఒక యూదునికి ఎవరు కూడా చెప్పనవసరం లేదు. వారు గుర్తుపట్టగలరండి. కాబట్టి ప్రియులారా, అక్కడ పర్ణశాలలు వేద్దాము అన్నారు. ప్రభు వారిని గద్దించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనిస్తే, చాలామంది ఆ గొప్ప వింత కార్యాలను చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. కానీ దేవుడు అది కాదండి, పరిపూర్ణత ఇస్తాడు ఆయన. దేవుని స్తోత్రం. ఒక దానితో ఆపేయడు ఆయన. ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, ఆయన ఒక ఆరంభం ఉంది, ఆయన చేసే ఒక ముగింపు ఉంది. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, అక్కడ మనం చూస్తే కాలానికి అవతల వారు, కాలానికి యువతల వారు, మధ్యలో ప్రభు ఉన్నాడు. ఆ దర్శనం అయిపోయిన తర్వాత మరి ఆ దర్శనంలో ఒక గొప్ప మేఘము వారిని కమ్ముకుంది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినమనేటటువంటి శబ్దము వారు విన్నారండి. ఆ తర్వాత చూస్తే ప్రభువు తప్ప ఇంకెవరు లేరు. దర్శనమును బట్టి వారు బోర్ల పడి కలవరపడగా ప్రభువే మళ్ళా ముట్టి వారిని మళ్ళా రికవరీ చేశాయి. కొన్నిసార్లు దర్శనాలు వచ్చినప్పుడు షాక్ గురవుతూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, ఎందుకంటే అక్కడి నుండి త్వరగా మళ్ళీ యువతలకు రాలేమండి. ఆ జ్ఞాపకాలు అంత శక్తిగా ఉంటాయి. ప్రభువే ముట్టాల్సి వచ్చింది. బైబిల్లో మనం చూస్తే దానియేలు తన ప్రజల యొక్క సంగతి ఏమవుతుందో అని
ఆయన కూడా యోచిస్తూ ఉండగా పిల్లల ఆ గొప్ప దర్శనాన్ని దేవుడు చూపించాడు. ఆ దర్శనము కలిగినప్పుడు చాలా బలహీనుడైపోయేవాడు. మన ప్రవక్త కూడా పలుమార్లు చెప్పాడు, ఈ దర్శనాలు చాలా బలహీనపరుస్తాయి అని. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన తన మార్గములో వెళ్ళుచున్నప్పుడు రక్తస్రావ రోగి ఆయన వస్త్రపు చెంగు ముట్టినప్పుడు ప్రభు అన్నాడు, నాలో నుండి ప్రభావం వెడలిపోయింది అని. జాగ్రత్తగా మనం గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కాలంలో ఉన్నామో, కాలానికి అవతల కూడా మనము ఉండువారమై ఉన్నాం. మనం ఈ లోకంలో జీవించిన మనం ఆ లోకం నుండే వచ్చి ఉన్నామనే సంగతి ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే ఈ దానియేలును కూడా ప్రభువు ముట్టి చక్కగా నిలబెట్టాడండి. అప్పుడు ఈ విషయాలన్నీ కూడా స్పష్టంగా తెలియజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చూసాం, అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో అబ్రహాం అంటున్నాడు, దేవుడు దేనికి నిర్మాణకుడు శిల్పి అయి ఉన్నాడో అట్టి పునాదులు కలిగిన పట్టణం కోసం అబ్రహాం ఎదురు చూసినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. అంటే ఒక శ్రేష్టమైన దేశం ఉంది, ఒక శ్రేష్టమైన ప్రపంచం ఉంది. మనం చూసే ఈ భౌతిక ప్రపంచమే కాదండి, ఈ భౌతిక ప్రపంచమే కాదు. మనము ఎక్కడ మోసపోతున్నామంటే ఈ ప్రకృతి సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు ప్రియులారా గమనించినట్లయితే గ్రుడ్డితనము కలిగిస్తూ ఉన్నది. ఇది తప్ప ఇక వేరొకటి లేదు అన్నట్లుగా అపవాది మనను భ్రమపరుస్తుందండి. కాబట్టి విశ్వసించువాడు నిజ క్రైస్తవుడు, సమస్తమును దేవుని చేత మరి నడిపించబడటానికి అప్పగించుకున్నవాడు. బైబిల్ క్లియర్గా చెప్తుంది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన ఎడల గ్లోరీ పైనున్న వాటినే వెతుకుడి అని ఉంది. కాబట్టి ఏమున్నది అక్కడ? స్టెఫను రాళ్లతో కొట్టినప్పుడు, ఆయన మరణించు గడియ వచ్చినప్పుడు అతడు ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? పౌలు గారు కూడా అక్కడ ఉన్నాడు, చూశాడు. ఏమని చెప్తున్నాడంటే, ఆకాశము తెరవబడి ఉన్నది, మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు, ఉన్నత స్థానంలో ఆయన ఒకడు ఉన్నాడని సాక్ష్యం చెప్పాడు. వారు భరించలేకపోయారు, ఎందుకంటే ఆత్మపూర్ణుడైన స్టెఫన్ ఆ కార్యాన్ని చూశాడండి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే పౌలు గారు చెప్పాడు, ఆకాశ వస్తువుల యొక్క రూపం వేరు, భూలోక వస్తువుల యొక్క తేజస్సు వేరు, దాని మహిమ వేరు, దీని మహిమ వేరు. ప్రియులారా, కేవలం అంతరిక్షానికి వెళ్తేనే అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు మారిపోతాయి. ఎక్కడో నేను విన్నాను, అక్కడ కొద్ది సంవత్సరాలు గనుక ఉంటే భూలోకానికి దిగి వచ్చాక, అంటే మన ఈ భౌతిక ఈ భూమిపైకి దిగి వచ్చాక అంతరిక్షం నుండి ఆ కాలమానానికి ఈ కాలమానానికి చాలా తేడా ఉంటుందంట. అక్కడ గడియారానికి ఇక్కడ గడియారానికి చాలా తేడా ఉంటుంది. అక్కడ వెదర్ ఇక్కడ వెదర్ చాలా తేడా ఉంటుంది. అక్కడ ఆరోగ్య పరిస్థితి ఇక్కడ ఆరోగ్య పరిస్థితి చాలా తేడా ఉంటుంది. అక్కడున్న పరిస్థితులు వేరు, ఇక్కడున్న పరిస్థితులు వేరు. గాలి, నీరు, వాతావరణంలో అన్ని జీవులు దాంట్లో బ్రతుకుతాయండి. వైరస్లు బతుకుతాయి, బ్యాక్టీరియాలు బతుకుతాయి, ప్రతి జీవ కణాలు ఇక్కడ జీవిస్తాయి. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఏది ఉండదు అక్కడ. అది ఒక శూన్య ప్రదేశం. ఆ శూన్య ప్రదేశంలో వీళ్ళు ఇక్కడి నుంచి ఏం తీసుకెళ్ళాలా? ప్రాణవాయువుని అక్కడ తీసుకుని వెళ్ళాలి, లేకపోతే అక్కడ జీవించలేరండి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతరిక్షము అదంతా కూడా ఈ మనకున్నటువంటి ఒక ఆవరణమో, అలాగే విమానాలు ఎగిరేటటువంటి ఆవరణమో, అలాగే అంతరిక్షం, అవి వెళ్ళగలవు. అక్కడికి వెళ్ళిన తర్వాత అత్యున్నతమైనటువంటి ఒక స్థలాన్ని గురించి మనం చూస్తున్నాం.
కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని మహిమ వేరు, దాని కాంతి వేరు. ఎక్కడున్న మహిమ వేరు, ఇక్కడ కాంతి వేరు. దీనికి తగిన ఆహారం వేరు, దానికి తగిన ఆహారం వేరు. కాబట్టి వారు భూమి మీద పడిన తర్వాత మన్నాను తిన్నా కూడా వారు చనిపోయారు. కానీ దేవుడిచ్చిన శ్రేష్టమైన ఆహారం ఏంటంటే ఆయన వాక్యమే. దీనిని తినువాడు మరి ఎన్నడూ కూడా చనిపోడని ప్రభు చెప్పాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రభు శోధనలో అపవాది చేత శోధించబడుచున్నటువంటి సమయంలో మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకును. ఎందుకంటే ఇది పరలోకము నుండి మనకి ఇవ్వబడినటువంటి స్వరం. ఆయన పరలోకములో ఉన్నాడు, భూమి మీద కూడా ఉన్నాడండి. గ్లోరీ, దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి లాజరు చనిపోయిన సంఘటన మనం చూస్తే అక్కడ మరియ మార్తలు మరి సోదరుని పోగొట్టుకొని ఏడుస్తూ ఉన్నప్పుడు ప్రభు అన్నాడు, నీవు నమ్మితే నా మహిమను చూస్తావు. అప్పుడు లాజరు పునరుద్ధానంలో బతుకుతాడు అని మరి ఆ సోదరి, అక్కడ లాజరు యొక్క సోదరి చెప్తే పునరుద్ధానంలో బ్రతుకుతాడయ్యా అని చెప్తే ప్రభు అన్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే అన్నాడు. కాబట్టి ఆయనలోనే సమస్తం ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆయన నోటిలో నుండి ప్రపంచాలు వచ్చినాయి, ఆయన నోటిలో నుండి సమస్తము జరిగింది. ఇక్కడ ఉన్న ప్రతి ప్రకృతి ఆయన నోటి నుండే వచ్చింది. ఎందుకంటే ఆయన వాక్యమై ఉండెను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే పౌలు గారు అంటున్నాడు, ఇప్పుడు దయచేసి గమనిస్తే సమస్తమును ఆయన నోటి మాట వలన, ఆయన వాక్యం వలన కలిగింది. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటిలోనే ఈ ప్రపంచం ఉంది. ఆయన తలంపులో మనం ఉన్నాం. ఆయన తలంపులలో దాన్ని చూసి ఆయన నోటితో పలకగా అది కార్యరూపం దాల్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మరలా అదే మాట మనలను జీవింపజేస్తుంది. అప్పుడు లాజరు చనిపోయాడని వారు ఏడుస్తున్నప్పుడు ప్రభు కూడా కన్నీరు విడిచి నిట్టూర్చి అంటున్నాడు, లాజరు బయటికి రమ్మని పిలిచాడండి. దేవుని స్తోత్రం. అంటే అతడు మరణము లేక నిద్ర ద్వారా వేరొక స్థానంలోకి వెళ్ళిపోయాడు. ప్రైజ్ గాడ్. వేరొక స్థానంలో కూడా ప్రభు ఉన్నాడండి. అక్కడ ఉన్నాడు ఆయన అక్కడ లాజరును చూస్తున్నాడు. ఆమెన్. లాజరు వచ్చేసే అన్నాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ స్వరము మృతులలో నుండి, అంటే కుళ్ళిపోయిన లాజర్ని బయటికి తీసుకొని సజీవుల దేశంలో ఉంచింది. దేవుని స్తోత్రం. ఆయనకి సాధ్యమే. ఎందుకంటే ఆయన 2 లోకాలకు చెందినవాడై ఉన్నాడు. మనము కూడా 2 లోకాలకు చెందిన వారమై ఉన్నాం. కాబట్టి భయపడవలసిన పని లేదు. కానీ ఇక్కడ మనము రక్షకుని గుర్తించాలి. ఆయన నామములో మనం బాప్తిజమం పొందాలి. పరిశుద్ధాత్మ అనేటటువంటి వరమును, ఆ ముద్రను మనం కలిగి ఉండాలి. ఈ ఆత్మ ముద్ర మనం కలిగి ఉంటే మన ఆత్మకు భద్రత ఉంటుంది. కాబట్టి శరీరం కేవలం నిష్ప్రయోజనం. మన ఆత్మను మనం రక్షించుకుంటే ఒకరోజు ఈ ఆత్మ మన శరీరాన్ని కూడా ఆ రూపాంతరపరుచుకొని ఒకరోజు ఆ మహిమ దేహముతో కూడా ప్రభుతో మనం ఉంటామండి. ఆమెన్. సో ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, ఆ గొప్ప స్థలాన్ని నేను చూస్తూ ఉన్నాను. అక్కడ చాలామంది జనులు ఉన్నారు. ప్రైజ్ గాడ్. మరియు వారు పరిగెత్తుకొని, చూడండి, సేమ్ యాక్టివిటీస్. వారు పరిగెత్తుకొని నా దగ్గరకు వచ్చారు, ఏడ్చుచున్నారండి. ఈ భూమి మీద మనకి ఏ హావభావాలు ఉన్నాయో ఆ పరదైసులో అదే హావభావాలను వారు ప్రదర్శిస్తున్నారు. పలుమార్లు ప్రవక్త ఈ సందర్భంలో చెప్పేవాడు, ఇక్కడ సౌలుకి ఎలాంటి దర్శనం రాలేదు, ఊరిము తుమ్మిము వల్ల ప్రయోజనం కలగలేదు,
ఎలాంటి దేవుని యొద్ద నుండి ఒక సందేశం అతనికి రాల. అయితే అక్కడ కర్ణ పిశాచము కలిగినటువంటి వారు, ఆ స్త్రీ అక్కడ ఉన్నదని విని ఆ కర్ణ పిశాచి ద్వారా ఏదైనా ఒక విషయాన్ని చెప్పించుకోవాలని ఆశపడ్డాడు. దేవుడు కూడా పర్మిషన్ ఇచ్చాడండి. కాబట్టి ఆమె అక్కడ ఉన్న ఎవరిని పిలవాలి అని అక్కడ సమూయేలుని పిలవమని కోరటం జరిగింది. ఇప్పుడు ఈ సమూయేలు ఆ క్రింది నుంచి వస్తున్నాడు. అప్పటికి ప్రభువు మరణించలేదు, చెరను చెరగా మరి ఆయన తీసుకొని పోలేదు. కాబట్టి అందరూ కూడా ఆ యొక్క మౌన ప్రదేశంలో ఉన్నారు. పిల్లలు ఇక్కడ గమనిస్తే అయినను కూడా సేమ్ థింగ్, అతడు ఒక ప్రవక్త, అతడు భూమి మీద ఏ రూపంలో ఉన్నాడో ఆ లోపల నుంచి కూడా అదే రూపంలో బయటకు వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇక్కడ మీరు దయచేసి గమనించినట్లయితే అలాగూ వచ్చి అతడు భూమి మీద ఉన్నప్పుడు ఏదైతే చెప్పాడో దాన్ని మళ్ళీ రిపీట్ చేసి అన్నాడు, రేపు నీవు నాతో కూడా ఇక్కడ ఉంటావు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సిలువ మీద మన ప్రభువు అన్నాడు, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎడబాటు లేక మరణం అని పిలుచుకునే ఎడబాటు, ఈ డీప్ స్లీప్ ఏంటంటే ఒక స్థలము నుండి మరొక స్థలములోనికి తీసుకుని వెళ్ళేటటువంటి ఒక మార్గముగా ప్రభువు చెప్పడం జరిగిందండి. కాబట్టి భూమిని మనం ఎల్లవేళలా ప్రేమించువారముగా కాకుండా మనం పైనుండి వచ్చామో, తిరిగి జన్మించి పైవారం అయ్యామో, మనం క్రీస్తుతో కూడా లేచాము కనుక ఎల్లప్పుడూ పైనున్న వాటి మీదే మన ధ్యాస ఉంచుకోవాలని లేఖనం చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి వారందరూ కూడా వచ్చారు. ఓ మా ప్రశస్త సహోదరుడా, మొదట ఇలాగ పిలుస్తూ ఉన్నారు. ఒక స్త్రీ వచ్చిందట. దాదాపుగా ఆమె 20 సంవత్సరముల ప్రాయములో ఉన్నది. మరియు వారు నన్ను కౌగిలించుకొనుచున్నారు. మా ప్రశస్త సహోదరుడని చెప్తూ ఉన్నారు. అక్కడ యవన పురుషత్వము యొక్క ప్రకాశములో యవనులు చీకటి రాత్రి యందు మెరుస్తున్న నక్షత్రముల వలె ఉన్న కళ్ళతో, ముత్యముల వంటి తెల్లని పళ్ళతో నన్ను కౌగిలించుకున్నారు. మా ప్రశస్త సహోదరుడా అనుచున్నారు. చూడండి, భౌతిక లోకంలో ఏ రీతిగా మరి మనం చూస్తున్నామో అక్కడ వారిని అలాగనే ఆయన చూస్తూ ఉన్నాడండి. వారికి కళ్ళున్నాయి, పళ్ళున్నాయి. మన దేహం ఎలా ఉందో అలాగే వారి దేహాలు కలిగి ఉన్నారు. దేవుని స్తోత్రం. సేమ్ మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ప్రవక్త అన్నాడు, అప్పుడు నేను కూడా దానిని గమనించి తిని తిరిగి వారందరూ కూడా యవనులయ్యారండి. గ్లోరీ. ఇక వృద్ధాప్యం అనేది మన భౌతిక దేహానికే, వ్యాధులు అనేవి మన భౌతిక దేహానికే, ఈ రోగాలు అనేవి మన భౌతిక దేహానికే, అలాగే మరణం అనేది భౌతిక దేహానికే, కానీ ఆత్మకు లేదు. వారు అక్కడికి వెళ్ళగానే నవ యవనుల వలె దేవుడు ఏ రీతిగానైతే నిర్మాణం చేశాడో, ఏ రీతిగానైతే ఏర్పాటు చేశాడో అదే రీతిగా ఏ స్థితిలో ఆయన సృష్టించాడో అదే స్థితిలో వారు ఉన్నారు. నేను అనుకుంటున్నాను వారి తెల్లని వెంట్రుకలు అనేక మార్లు ప్రవక్త చెప్పాడు నల్లగా మారే. వారు పోగొట్టుకున్న ప్రతీది కూడా అక్కడ తిరిగి పొందుకున్నారు. అవి యథావిధిగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, అక్కడ నన్ను నేను చూసుకున్నాను మరియు తిరిగాను. పడక మీద నా చేతులు నా తల క్రింద పెట్టుకొని పండుకొని ఉన్న నా పాత శరీరమును వెనుకకు తిరిగి చూశాను. చూసారా? తన భౌతిక దేహాన్ని చూశాడంట. నేను దీనిని అర్థము చేసుకోలేకపోయాను. ప్రియుల ప్రవక్త అన్నాడు, నాకు అర్థం కాలేదంటున్నాడు. నేను ఎక్కడైతే ఉన్నానో ఆ స్థలమును అర్థం చేసుకునే ప్రయత్నం చేయుటకు నేను ఆరంభించినప్పుడు అక్కడ నిన్న కానీ మరియు నేడు అనేటటువంటి కాలము అనిపించలేదంట. కాబట్టి
నేను దాన్ని గ్రహించటానికి ట్రై చేస్తూ ఉన్నాను. ఎవ్వరూ అలసిపోవుట అక్కడ లేదు. నిజంగా అందుకే బైబిల్ చెప్తా, ఆయన అలవడు సొమ్మసిల్లడని. ఆయన షకీన మేఘము అగ్నిస్తంభం ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు ఈ అరణ్య యాత్రలో తొట్టిల్లలేదు, చెప్పుల వారు తెగలేదు, వారి వస్త్రములు పాతగిల్లలేదు, వారు సొమ్మసిల్లలేదు, అలయలేదని లేఖనంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన అక్కడ ఉన్నాడు, ఆయన ఇక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, నేను ఎన్నడూ చూడనటువంటి చాలా అత్యంత అందమైన యవన స్త్రీల యొక్క గొప్ప సమూహము వారి చేతులను నా చుట్టూ వేసిరి. నేను కనుగొని ఉన్నాను, అక్కడ గొప్ప ప్రేమ నన్ను ముంచి వేసినది. ఓ గ్లోరీ! అది ఒక అగాపే ప్రేమ అండి. ఈ భూమి మీద ప్రేమలన్నీ ఫిలియో ప్రేమలు, ఎమోషనల్గా ఉంటాయి, ఇచ్చిపుచ్చుకునేటట్టుగా ఉంటాయి, స్వార్థంతో ఉంటాయి. నిజంగా ఆత్మవశంలో ఉన్నప్పుడు, దేవుని ఆత్మ మనల్ని కమ్ముకున్నప్పుడు, ఈ భౌతిక తత్వం మనల్ని విడిచినప్పుడు అపారమైన ప్రేమ తప్ప ఇంకా అక్కడ ఏమీ ఉండదండి. అది అగాపే ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరియు ఈ మానవ స్వభావంలో ఉన్న శరీర ఆకర్షణ అక్కడ లేదంటే గ్లోరీ గ్లోరీ. ఈ శరీరాలు ఇక్కడ చూడండి, మనము ఏదైనా ఈ ఫిజికల్ బాడీలో ఉన్నప్పుడు కొద్దో గొప్ప ఎక్కడో ఒక చోట ఏదో తెలియని వాక్య వ్యతిరేక క్రియ నీలో ఉంటుంది, ఒక ఆకర్షణ ఉంటుంది. శరీరం ఉన్నంత వరకు అందులో ఉంటుంది, దయచేసి గమనించాలి. కానీ అక్కడ అది లేదంట. ఈ యవన స్త్రీలు అందరూ వారి యొక్క తల వెంట్రుకలు వారి నడుము దిగువ భాగం వరకు కలిగి ఉండుట నేను గమనించి తిని, వారు వేసుకున్నటువంటి వస్త్రాలు పాదాల వరకు చక్కగా ఉన్నాయంట. పాదాలను కూడా కవర్ చేస్తూ ఉన్నాయంట. అదే ప్రవక్త పలుమార్లు చెప్పాడు, ఇలా ఉండాలి, ఇది దేవునికి ఇష్టమైన విధానం, మీరు ఇలాగూ ఉండాలని ఆ వర్తమానం పరలోకం నుండి మనకు తీసుకొని రావటం జరిగింది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనకు తెలిసిన విషయమే. మరి ప్రవక్త యొక్క మొదటి భార్య హోప్, ఆమె చనిపోయింది అనేటటువంటి విషయం మనకు తెలుసు. ప్రవక్త తన జీవిత చరిత్రలో చెప్పాడు. ఇప్పుడు ఆయన మొదటి భార్య వచ్చి ఆయనను కౌగిలించుకున్నది. ఆమె వచ్చి అన్నదంట, నా ప్రశస్త సహోదరుడా, మై ప్రీషియస్ బ్రదర్. నిజంగా ఎంత పిలుపండి అది. భూ సంబంధమైన భౌతిక సంబంధాలు అక్కడ ఉండవు. అప్పుడు ఇంకొక స్త్రీ వచ్చి ఆయనను కౌగిలించుకున్నది. ఆయన ఉన్నప్పుడు, ఆయన ఈ దర్శనం చూసినప్పుడు ఉన్నటువంటి భార్య, ఆమె పేరు మరి ఇక్కడ చూస్తే మిడా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ గమనిస్తే ఇలాగూ వచ్చి ఆమె కౌగిలించుకున్నది. అప్పుడు ఇక్కడ ప్రవక్త అన్నాడు, నేను దీనిని అర్థం చేసుకోలేకపోయాను. ఇది సంపూర్ణంగా మన యొక్క మానవ ప్రేమకు వ్యత్యాసముగా ఉన్నది. ఆ పడక మీద ఉన్న నా పాత శరీరములోనికి నేను తిరిగి వెళ్ళగోరుటలేదు అని చెప్పాను. కాబట్టి అన్నాడు, ఆ శరీరంలోకి ఇంక నాకు వెళ్ళబుద్ధి కావట్లేదు. నేను ఒక మాట చెప్తున్నాను, బలహీనతలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు దానితో సహవాసం చేస్తున్నటువంటి ప్రాణము దానిని విడిచి వెళ్ళటానికి కలవరపడుద్దండి. గమనించారా? ఒక విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను, వినండి. తల్లి గర్భంలో ఒక శిశువు ఏర్పడిన తర్వాత ఆ శిశువు బాహ్య ప్రపంచంలోకి 9 నెలల తర్వాత రావాలి. బయటికి వచ్చేటప్పుడు ఆ శిశువు యొక్క కలవరమే తల్లి మీద ప్రభావం చూపుతుంది. కలవరపడతాడు ఈ లోకంలోకి రావటానికి. కొద్ది కాలం ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత అప్పటికి కూడా అతడు అవతల ప్రపంచంలో ఉన్న విధంగానే అక్కడ ఉంటాడు. తర్వాత క్రమంగా తల్లిదండ్రుల మూలంగా ఆ ప్రకృతిలో ఉన్న సమస్తమును అర్థం చేసుకుంటూ ఆ ప్రపంచమును దాటి ఈ ప్రపంచంలోనికి వస్తాడు. ఈ ప్రపంచంలో 60 ఏళ్ళో 70 ఏళ్ళో ఈ దేవుడిచ్చిన ఆయుష్ వరకు బ్రతికిన తర్వాత ఈ ప్రపంచాన్ని విడిచి మరలా ఆవలి ప్రపంచానికి వెళ్ళినప్పుడు అందులో నివసించుచున్నటువంటి అతడు దాన్ని విడవటానికి వచ్చినప్పుడు కలవరపడిపోవటం మొదలు పెడతాడు.
ఎందుకంటే ఉండబోవున్నది ఏదో అతడు ఎరగకపోతే కలవరపడతాడు. ఉండబోయేది ఏదో తెలుసుకుంటే కలవరపడడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు గారు ఒక మాట అన్నాడండి, నా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము క్షేమాభివృద్ధి పొందుచున్నాడు అన్నాడు. గ్లోరీ. కాబట్టి ఈ యొక్క ఆంతర్య పురుషుని గురించి గొప్పగా చెప్తున్నాడు. ఎందుకంటే శరీరం అనే గుడారము ఒకరోజు శిథిలమైపోతుందని పౌలు గారు ముందే ఎరిగాడండి. అందుకే అన్నాడు, నేను దీంట్లో ఇరుకున పడి ఉన్నాను అన్నాడు. అటు ఇటు కాకుండా ఉన్నాను, ఇబ్బందిలో ఉన్నాను అన్నాడు. ఎందుకంటే అవతల లోకాన్ని చూస్తున్నాడు, యువతల శరీరాన్ని చూస్తున్నాడు. శరీరము దాన్ని అందుకోవటానికి శక్తిని అందుకోవట్లేదు. అందుకే అంటున్నాడు ప్రవక్త, నేను వెళ్ళగోరట్లేదు అని. అప్పుడు ఒక స్వరము నాతో ఇలా పలికినది, పరిశుద్ధాత్మను గూర్చి నీవు బోధించినది ఇదే, ఇది పరిపూర్ణమైన ప్రేమ, ఇది లేకుండా ఇక్కడకు ఏదియు ప్రవేశింపనేరదు. అంటే అవతల గట్టుకు వెళ్ళాలంటే, కాలమును తెరను దాటి అక్కడికి వెళ్ళాలంటే, కాలము లేని ప్రపంచంలోకి వెళ్ళాలంటే ఇక్కడ మనకు పరిశుద్ధాత్మ అవసరమై ఉన్నది. దేవుని స్తోత్రం. ఆ తర్వాత నేను పైకి తీసుకొనబడి ఒక ఉన్నత స్థలములో కూర్చుండబెట్టబడితేనే, నా చుట్టూ గొప్ప యవనములో ఉన్న స్త్రీ పురుషులు సమూహముగా ఉన్నారు. వారు ఆనందముతో కేకలేయుచున్నారు, మా యొక్క ప్రశస్త సహోదరుడా, ఇక్కడ నిన్ను చూచుటను బట్టి మేము చాలా సంతోషించుచున్నాము. ఓ గ్లోరీ. అయ్యలారా, నా ప్రియ స్నేహితులారా, దైవ సేవకులారా, అట్టి వారిని మనం ఈ లోకంలో సంపాదించుకోవాలి. మనం సువార్త వలన మనం సంపాదించుకున్న మన ప్రజలు ఒకవేళ నీకంటే ముందుగా, మనకంటే ముందుగా అక్కడికి వెళ్తే వారు మనల్ని బట్టి ఆనందిస్తూ ఉంటారు అనేటటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి నేను అనుకున్నాను, ప్రవక్త చెప్తున్నాడు, నేను కలగనట్లేదు, యాలనగా నేను ఈ ప్రజలను చూడగలుగుచున్నాను, మరియు నా శరీరము వెనుక పడక మీద పడి ఉండుటను నేను చూడగలుగుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవక్తలు వారి జనులతో సమకూర్చబడెదరు అని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నది. ప్రవక్త అంటున్నాడు, అది ఆ స్వరము నాతో మాట్లాడినది. నేనంటే నేను అవును, లేఖనములలో దానిని నేను గుర్తు చేసుకున్నాను. అయితే వారు ఇంతమంది బ్రెన్హాములు మాత్రం కాదు కదా అని చెప్పాను. ఆ స్వరము ఇలా అంటుందంట, వీరు బ్రెన్హాములు కారు, వీరందరూ నీ ద్వారా మార్పు చెందినవారు, వారందరినీ నీవు ప్రభు యొద్దకు నడిపించితివి, చాలా అందముగా యవనముగా ఉన్నారు అని నీవు అనుకొనుచున్న ఈ స్త్రీలలో కొంతమందిని నీవు ప్రభు యొద్దకు నడిపించినప్పుడు వారు 90 ఏండ్ల కంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండిరి. నా ప్రశస్త సహోదరుడా అని వారు కేకలు వేయటంలో ఆశ్చర్యం లేదని బదులిచ్చినది. అప్పుడు సమూహమంతయు కలిసి కేక వేసిరి, నీవు గనుక ఈ సువార్తతో బయలు వెడలి ఉండనట్లయితే మేము ఇక్కడ ఉండేవారము కాము. అప్పుడు ప్రవక్త అన్నాడంట, ఓ నా ప్రభువు లేక యేసు ఎక్కడ? నేను ఆయనను చూడగోరుచున్నాను అని అడిగి తిని ఆ ప్రజలు ఇలా జవాబిచ్చిరి, ఆయన ఇంకొంచెము పైన ఉన్నారు, ఒకరోజు ఆయన నీ యొద్దకు వచ్చెదరు, నీవు ఒక నాయకుడిగా పంపబడితివి, మరియు దేవుడు వచ్చినప్పుడు నీ బోధనానుసారముగా ఆయన నిన్ను తీర్పు తీర్చును. అప్పుడు ప్రవక్త అంటున్నాడంట, పౌలు మరియు పేతురు కూడా ఈ తీర్పులో నిలబడవలసి ఉన్నదా అని అడిగి తిని అవును అని జవాబు వచ్చినది. నేను చెప్పాను, వారు ఏదైతే బోధించారో నేను కూడా దానినే బోధించి తిని, నేను దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ మళ్లించబడలేదు. ఎక్కడైతే వారు యేసు నామములో బాప్తిజమం ఇచ్చారో నేను కూడా అదే చేశాను. ఎలాగైతే వారు పరిశుద్ధాత్మ బాప్తిజమం గురించి బోధించారో నేను కూడా అలానే చేశాను. వారు ఏదైతే బోధించారో నేను కూడా అదే బోధించాను. మేము దానిని ఎరిగి ఉన్నామని ప్రజలు కేకలు వేసిరి. ఏదో సమయంలో నీతో కలిసి తిరిగి మేము భూమి మీదకు వెళ్ళేదమని మేము ఎరిగి ఉన్నాం. యేసు వచ్చి
మరియు నీవు మాకు బోధించిన వాక్యముల ద్వారానే నిన్ను తీర్పు తీర్చును. అప్పుడు నీవు మమ్ములను ఆయనకు బహూకరించెదవు. మరియు మనమందరము కలిసి తిరిగి భూమి మీదకు సదాకాలము జీవించుటకు వెళ్ళేదము. ప్రైజ్ గాడ్. కాబట్టి ఇప్పుడు నేను తిరిగి వెనుకకు భూమి మీదకు వెళ్ళవలయునా అని అడిగితిని. ప్రవక్త అడిగాడంట. వారు అవును, అయితే నీవు బోధించుచునే ఉండుమో అని బదులు ఇచ్చిరి. ఆ అందమైన ఆనందకరమైన స్థలము నుండి నేను కదులుట ఆరంభించగానే నా కన్నులు ఎంతవరకైతే చూడగలుగుచున్నవో అంతవరకు ప్రజలు నా వైపుకు వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకొనుచు నా ప్రశస్త సహోదరుడా అని కేక లేచున్నారు. అకస్మాత్తుగా నేను మరలా తిరిగి పడక మీద ఉన్నాను. అప్పుడు అంటున్నాడు, ఓ దేవా, నాకు సహాయం చేయము. ఎన్నడూ వాక్యముతో నన్ను రాజీ పడనీయకుమో, నన్ను తిన్నగా వాక్యముతో ఉండనీయమో. ప్రభువా, మిగతా వారు ఏమి చేసినా నాకు అనవసరం. ఆ అందమైన ఆనందకరమైన స్థలములోనికి త్రోసుకొని వెళ్ళేటట్టుగా నన్ను ఉండనీయమో. నా జీవితంలో ఎన్నడూ లేనట్లుగా నేను ఎంతో ఒప్పుకొనవలసి ఉన్నానో ఆ స్థలములోనికి ప్రవేశించుటకు పరిపూర్ణమైన ప్రేమ కావలసి ఉన్నది. అక్కడ ఎటువంటి స్వార్థము లేదు, అలసట లేదు, వ్యాధి లేదు, ముసలితనము లేదు, ఈ లోక సంబంధమైన మరణం అక్కడ లేదు. కేవలము అత్యున్నతమైన ఆనందం అక్కడ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే అవతల గట్టును గూర్చి ఆ యొక్క సత్యమును ఎరిగి ఉంటారో వారు భూ సంబంధమైన వాటిని గూర్చి ఆలోచించరండి. అందుకే మనకి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుట అవసరమై ఉన్నది. పరిపూర్ణమైన ప్రేమలో మనం భయపడము. దేవుణ్ణి ప్రేమించండి, ప్రభువుని ప్రేమించండి, ఏ స్థితిలోనైనా ఆయన్నే ప్రేమించండి, ఆయన వాక్యాన్ని ప్రేమించండి, ఈ గడియ వర్తమానమును ప్రేమించండి. మనము దేనికి కూడా కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన, వ్యాధైన, బాధైన, మరణమైన దేనికి మనం భయపడనక్కర్లేదు. మన రాజ్యము భూ సంబంధమైనది కాదు. ప్రభు అన్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, లేకపోతే నేను మీతో చెప్తాను. నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను త్వరలో వస్తాను. నా యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ప్రభువుని ప్రేమిస్తున్నారా? ప్రభువుని ప్రేమించండి. వాక్యమును ప్రేమిస్తున్నారా? వాక్యమును ప్రేమించండి. ఈ గడియ వర్తమానమును ప్రేమిస్తున్నారా? మీరు ప్రేమిస్తూనే ఉండండి. ఆ పరిపూర్ణమైన ప్రేమ మీలో ఉన్న భయాన్ని తీసేస్తుంది. ఇక మీరు దేనికి భయపడరు, ఫుల్ డేర్గా జీవిస్తారు. దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్లో, దేవుడు మీకు ఇచ్చిన పరుగులో నమ్మకంగా జీవిస్తారు. అటు ఇటు మనము చంచలము కావలసిన పని లేదు. ప్రభు అయిన యేసు రమ్ము అని ధైర్యంగా మనం పలకగలము. అలాగే ఆయన రాకడలో ఎత్తబడేటటువంటి గొప్ప విశ్వాసాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ వాక్యము మీ జీవితాలలో ఒక గొప్ప మార్పును తెచ్చినట్లుగా పరిశుద్ధాత్మ సహాయము చేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. కృపగల దేవా, దయగలిగిన యేసయ్యా, నీకు వందనాలు నాయనా. ఇంతవరకు ప్రభా, ఇదిగోనైనా ఈ కాలపు ప్రవక్తకు మీరిచ్చిన దర్శనాన్ని ప్రభా, ఇప్పటి పరిస్థితులను మేము జోడించుకొని కొన్ని లేఖనాలను కూడా మేము పరిశీలించుకుంటూ మా జీవితంలో జరిగినవి కూడా మేము జోడించుకొని ప్రభా, అన్నీ కూడా చక్కగా వాక్యానికి సరిపోనట్లుగా నీ ఆత్మ ద్వారా మీరు చేసి మమ్మల్ని ధైర్యపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఏనాటికైనా మేము ఈ లోక సంబంధులము కామునైనా, ఈ లోకం అనేది ఒక నటన, ఈ లోక నటన ఒకరోజు గతించిపోతుందని నీ దాసుడైన ప్రభా, అపోస్తుడైన పౌలు గారు అన్నారు. ప్రభా, ఎస్ లార్డ్, నాయన ఈ లోకం ఒక నటన. ఈ లోకాన్ని మేము అమితంగా ప్రేమించక నాయన ఈ లోక నటన గతించుచున్నదని ఎరిగి నీ కొరకే జీవించి మీరు మాకు అప్పగించిన పనిని యథార్థముగా, సత్యముగా నాయన చక్కగా ప్రకటించడానికి సహాయం చేయండి. ఈ వాక్యాన్ని విన్న నీ బిడ్డలందరినీ ధైర్యపరచమని, బలపరచమని, కృపతో జ్ఞాపకం చేసుకోమని
ఇది చెప్పటానికి ప్రేరేపించి బలపరిచిన నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను దీవించమని వేడుకుంటూ ఆ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచు ప్రార్థించుచున్నాము. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.